పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. స్తోత్రం. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 43వ వచనం నుండి చదువుకుందాం. అప్పుడు ప్రతివానికి భయం కలిగెను, మరియు అనేక మహత్కార్యములను సూచక క్రియలను అపోస్తలుల ద్వారా జరిగెను. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగిన దాన్ని సమిష్టిగా ఉంచుకొని, ఇదియుగాక వారు తమ చర స్థిరాస్తులను అమ్మి అందరికీ వారి వారి అక్కర కొలది పంచిపెట్టిరి. మరియు వారేక మనస్కులై ప్రతి దినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు ఇంటింటా రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయపొందిన వారై ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారం పుచ్చుకొనుచుండిరి. మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. హల్లెలూయా. యేసు నామానికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనం చదివినటువంటి లేఖనాన్ని మనము క్షుణ్ణంగా పరిశీలిస్తే మనం గమనించే విషయం ఏంటంటే, ఈ సంఘము ఆది సంఘం అని ఎందుకు అంటున్నాం? యేసు ప్రభు పరలోకానికి వెళ్ళిన తర్వాత పేతురు 120 మంది మేడగదిలో కూర్చొని ప్రార్థన చేశారు. పరిశుద్ధాత్మ వారి మీదకి బలంగా రావడం జరిగింది. వారు పరిశుద్ధాత్మతో నింపబడ్డారు, భాషలు మాట్లాడారు, ప్రవచించారు. పేతురు లేచి ప్రసంగించగా 3000 మంది ప్రజలు రక్షణ పొంది సంఘంలో చేర్చబడ్డారు. యేసు ప్రభుకి మొదటిగా 12 మంది శిష్యులు ఉన్నారు, తర్వాత 120 మంది అయ్యారు. ఆ తర్వాత 3000 మంది ఈ 120 మందితో జమ అయ్యారు. హల్లెలూయా. తర్వాత మరలా బోధించగా 5000 మంది రక్షణ పొంది ఈ 3000 మందితో జమ అయ్యారు. హల్లెలూయా. ఇక్కడ తరచుగా ప్రతి దినము ఇంటింటా కూడుకొనుచున్నారు వారు. 42వ వచనంలో కూడా వీరు అపోస్తలుల బోధయందు సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగక ఉండిరి. ఎడతెగక ప్రతి దినము కూడా వీరు ఏం చేస్తున్నారంటే ఇంటింటా కూడుకుంటా ఉన్నారు. దేవుని బిడ్డల ఇంటింటా కూడుకొని వీరు ప్రతి సాయంత్రకాలమున వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి. ఏ కాలనీలో వారు ఆ కాలనీలో కూడుకుంటూ ఉన్నారేమో. ఇంటింటా ప్రార్థన జరుగుతూ ఉన్నాయి. బోధిస్తున్నారు అపోస్తలుడు, ప్రతిరోజు బోధిస్తున్నారు, ప్రతిరోజు సహవాసం కలిగి ఉన్నారు, ప్రతిరోజు మరి ప్రభు వల్ల పాల్గొని పొందుతున్నారు. యేసు రక్తము ఆయన శరీరాన్ని పుచ్చుకుంటా ఉన్నారు. ప్రతి దినము ప్రార్థన చేయొచ్చు ఎడతెగక ఈ రీతిగా ఉన్నారు. ఆ రీతిగా ఉంటే ఏం జరుగుతుంది? అప్పుడు ప్రతి వారికి భయం కలుగుతుంది. అనేక మహత్కార్యములు సూచక క్రియలను అపోస్తలుల ద్వారా జరుగుచుండెను. సూచక్రియలు, అద్భుతాలు, మహత్కార్యాలు అపోస్తలుల ద్వారా దేవుడు చేస్తా ఉన్నాడు. ఈ 3వ అధ్యాయాన్ని చూస్తే అక్కడ ఒక దేవాలయంలో భిక్ష పడుకుంటున్నాడు ఒక కుంటివాడు. యోహాను, పేతురు పగలు 3 గంటలప్పుడు అంటే మధ్యాహ్నం 3 గంటలప్పుడు దేవాలయానికి వెళుతూ ఉన్నారు. ఆ భిక్షగాడు కుంటివాడు భిక్ష పడుకుతా ఉన్నాడు. మా దగ్గర డబ్బులు లేవు కానీ, వెండి బంగారాలు మా దగ్గర లేవు కానీ, మా కలిగినే నీకు ఇస్తున్నాం, నజరేయుడైన యేసు నామములో లేచి నడవమంటే నడిచాడు. హల్లెలూయా. లేచి నడిచాడు. కుంటివారు బాగా అవుతా ఉన్నారు, గుడ్డివారు బాగా అవుతా ఉన్నారు. పేతురు నీడపడినప్పుడు ప్రజలు స్వస్థతలు పొందుకుంటున్నారు, బంధకాల నుంచి విడుదల పొందుతున్నారు. కాళ్ళు చేతులు పడిపోయిన వారు లేచి నడవసాగుతున్నారు, గుడ్డివాళ్ళు నడవగలుగుతున్నారు, గుడ్డివారు చూడగలుగుతున్నారు. ఇలాంటి అసాధారణమైన స్వస్థతలు, అద్భుతాలు నేటి దినాల్లో ఎందుకు జరగట్లేదు? మన సంఘంలో ఎందుకు జరగట్లేదు? నా ద్వారా నీ ద్వారా ఎందుకు జరగట్లేదంటే మనం ఎడతెగక కూడుకోనట్లేదు. అది సత్యం. ఏంటి? ఎడతెగక మనం కూడుకోనట్లేదు. మీకు తెలుసా, పెద్ద పెద్ద దైవజనులు పెద్ద పెద్ద క్రూసైడ్స్ పెడతారు. దినకరన్ గారు క్రూసైడ్ పెడతారు, పెద్ద పెద్ద సేవకులు క్రూసైడ్ పెడతారు. దాదాపు ఒక మీటింగ్ డేట్స్ ఖరారైనాయి అంటే 1 నెల డేట్స్ ఖరారైన కాడ నుండి సంఘం ఏం చేస్తారంటే ఆ మీటింగ్స్ కొరకు వాళ్ళు రోజు ప్రార్థన చేస్తూ ఉంటారు. ప్రార్థనా బృందాలు ఉంటారు.
ఈ ప్రార్థనా బృందాలు ఏం చేస్తాయంటే ప్రతిరోజు కూడా ఆ మీటింగ్స్ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటారు. హల్లెలూయా. అయ్యా, ఆ మీటింగ్లో వాతావరణం మంచిగా, వర్షాలు పడకూడదు, కరెంటు పోకూడదు, క్రైస్తవ వ్యతిరేకులు వచ్చి ఆ మీటింగ్ని గలిబిలి చేయకూడదు, సాతాను ప్రవేశించకూడదు, ప్రమాదాలు సంభవించకూడదు, ప్రయాణికులు ఆ మీటింగ్ అనేక మంది వస్తుంటారు, పోతుంటారు, వాహనాల మీద యాక్సిడెంట్స్ కాకూడదు. అయ్యా, వాక్యం చెప్పబోతున్న మీ సేవకుడు మీరు అభిషేకించండి, పరిశుద్ధాత్మతో నింపండి. ఆడికి అనేక మంది వ్యాధిగ్రస్తులు వస్తారు, వారందరూ స్వస్థతలు పొందాలి, వారందరూ బాగుపడాలి. అనేక మంది దయ్యాలు పట్టు వారు వస్తారు, వారందరూ విడుదల పొందాలని ఆ మీటింగ్స్ డేట్స్ ఎప్పుడైతే ఖరారైనాయో ఆ రోజు నుండి ప్రార్థన చేస్తా ఉంటారు. ప్రార్థన ప్రార్థన ప్రార్థన. ఇక చివరి 3 దినాలైతే ఉపవాసాలుండి సంఘము మీటింగ్ల కొరకు ప్రార్థన చేస్తారు. సేవకులు ఉపవాసాలుండి ప్రార్థన చేసి ఆ మీటింగ్లోకి వెళ్తారు. ఇక అద్భుతాలు, సూచనలు జరుగుతాయి. దయ్యాల నుంచి ప్రజలు విడుదల పొందుతారు. హల్లెలూయా. ఇది ఉజ్జీవ కూటాల్లో జరిగే విధానం. అయ్యో, అన్ని స్వస్థతలు, అద్భుతాలు ఎలా జరుగుతున్నాయంటే సేవకుడు సంఘము ఎడతెగక నెల తరబడి ప్రార్థన చేస్తున్నారు, ఉపవాసాలు ఉన్నారు, రాత్రి పగలు ప్రార్థనలు. మీకు తెలుసా, సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగాలు చేస్తారు, రోజుకి 24 గంటలు కదా. ఒకరు షిఫ్ట్ అంటారు, 8 అవర్స్ డ్యూటీ చేస్తారు. అంటే రోజులో ఎన్ని షిఫ్ట్లు ఉంటాయి? 8 3 24, 3 షిఫ్ట్స్ ఉంటాయి. ఈ సాఫ్ట్వేర్ కంపెనీలో ఒక 100 మంది పొద్దున 6 నుంచి 8 గంటలు డ్యూటీ చేస్తే ఆ నెక్స్ట్ ఇంకొక డ్యూటీ ఎక్కుతారు. ఆ నెక్స్ట్ 8 అవర్స్ నర్సులు. వార్డులో పేషెంట్స్ ఉంటారు కదా, ఒక నర్స్ వచ్చి 8 గంటలు పనిచేస్తుంది. ఆమె టైం వస్తే ఆమె వెళ్తుంది. నెక్స్ట్ నర్స్ వస్తుంది, ఆమె 8 గంటలు డ్యూటీ చేస్తుంది. ఆమె అయిపోగా ఆమె వెళ్తుంది. మరలా రాత్రి ఇంకొక నర్స్ వస్తుంది. ఇట్లా ప్రార్థన అనుకుంటా ఉంటారు. చర్చిలో ప్రేయర్ టవర్ అని ప్రార్థన చేస్తూ ఉంటారు. షిఫ్ట్లు వైపుగా ఒక 10 మంది పురుషులు ఉంటారు, ప్రార్థన చేస్తారు. వాళ్ళు 8 అవర్స్ అయిపోతే మళ్ళీ ఇంకొక బ్యాచ్ వస్తారు, వారు ప్రార్థన చేస్తారు, వాళ్ళు వెళ్తారు. ఇంకొక షిఫ్ట్ వస్తుంది, ఇంకొక టైం వస్తుంది, ప్రార్థన చేస్తుంది. గుర్తుందా, మనం ప్రారంభంలో చేసాం. ఒక 3-4 బ్యాచ్లు చేసి సోమవారం మంగళవారం ఒక బ్యాచ్, బుధవారం ఒక బ్యాచ్, శుక్రవారం ఇంకొక బ్యాచ్ ప్రార్థన చేశారు. గుర్తున్నాయా? చేశాం. ఇలా ప్రతి నిత్యము కూడుకొని ప్రార్థిస్తూ వాక్యాన్ని ధ్యానిస్తూ స్తుతిస్తూ ఆరాధిస్తుంటే అద్భుతాలు జరగవా? స్వస్థతలు జరగవా? సంఘ విస్తరణ జరగదా? గర్భాలు తెరవబడవా? సంతానం కలగదా? వివాహాలు కావా? గవర్నమెంట్ జాబ్స్ ఏంటి, ఇంకేం జాబ్స్ వస్తాయి, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కూడా వస్తాయి. ఐపీఎస్ గారా, ఐఏఎస్ గారా, కలెక్టర్లు గారా, ఇంజనీర్లు గారా, డాక్టర్లు గారా. ఇల్లు కట్టుకోలేరా? వాహనాలు కొనుక్కోలేరా? బంగారం కొనుక్కోలేరా? పేదరికం ఎందుకు పోదు? శాపం మన ఇంట్లో నుంచి ఎందుకు పోదు? ఇలాంటి ప్రార్థనలు సంఘం చేస్తే దరిద్రత ఎక్కడుంటది? రోగం ఎక్కడుంటది? శాపం ఎక్కడుంటది? సాతాను ఏ ఇంట్లో ఉంటది? ఎందుకు ఉంటది? అవకాశం ఎక్కడుంది? ఎందుకంటే ప్రతి ఒక్కరూ సింహాలే, ప్రార్థన బృందాలమే, ప్రార్థన చేసే సింహాలే, ప్రార్థన పరులే. ఏ ఇంట్లోకి ధైర్యం ఉంటుంది సాతానికి రావడానికి? ఎక్కడ ధైర్యం చేస్తాడు సాతాను రావడానికండి? అపోస్తుల ద్వారా అసాధారణమైన అద్భుతాలు జరుగుతున్నాయంటే కారణం ఏంటంటే వాళ్ళు ఏదో గొప్ప ఆకాశం నుంచి దిగిపడలేదు. వారు ఎంతో ప్రార్థనా పరులు, సంఘం వారి కొరకు ఎంతో ప్రార్థన చేస్తూ ఉంది. ప్రతి నిత్యం వారు కూడుకుని ప్రార్థన చేస్తూ ఉన్నారు. అందుకు అద్భుతాలు జరుగుతున్నాయి. మత్తయి సువార్త, దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18-19 వచనాలు. ఎవరైనా గట్టిగా చదువుతారా? ఓకే. 18వ వచనం. నీవు పేతురువు,
ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను. యేసయ్య అన్నాడు, పేతురు ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను అన్నాడు. ఇప్పుడు యేసు ప్రభు పరలోకానికి వెళ్ళిన తర్వాత ఆ అంత పెద్ద సంఘాన్ని ఎవరు అధ్యక్షులుగా నాయకులుగా ఉండి నడిపించారు? అపోస్తులు. అపోస్తుల్లో ప్రథమమైన వ్యక్తి ఎవరు? పేతురు. పేతురు నాయకత్వంలో ఈ అపోస్తులు ఈ సంఘం నడిపించబడారు. నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను, ఆ సంఘము ఎదుట పాతాళలోక ద్వారములు దాని ఎదుట, దేని ఎదుట? సంఘం ఎదుట నిలువనేరవు. ఈ సంఘము ప్రార్థన చేస్తే పాతాళము ఒడిగిపోవాలి. వింటున్నారా దేవుని బిడ్డలారా? సంఘము అత్యాశక్తితో ప్రార్థన చేస్తుందన్నారు. పేతురు చెరసాల్లో సంఖ్యలు వేయబడి బంధించబడి ఉన్నాడు. సంఘం అత్యాశక్తితో ప్రార్థించుట దేవుడు చూసినప్పుడు తన దూతను పంపి ఆ చెరసాల తలుపులు ఊడిపోయాయి. పేతురు జైల్లో ఉన్నాడు, ఆ జైల్లో ఉన్న తలుపులు ఊడిపోయాయి. పేతురు గాఢ నిద్రలో ఉండగా దేవదూతలు ఎదుర్కొన్నారు. పేతురు చేతులకి కాళ్ళకున్నటువంటి ఆ బంధకాలన్నీ కూడా ఊడిపోయాయి. పేతురు లేచి నడిచి బయటికి వెళ్ళిపోయాడు. పేతురు అనుకుంటున్నాడు, దర్శనంలో కల చూస్తున్నాను అనుకుంటున్నాడు. నిజంగా జరుగుతున్న విషయాన్ని కూడా గుర్తిరగలేకపోయాడు. అట్లాగా సంఘం ప్రార్థిస్తుంటే పేతురుని దేవుడు తప్పించి విడిపించాడు. హల్లెలూయా! అది ప్రార్థన యొక్క శక్తి. సాతాను పేతురుని చంపాలని, ఇతడే కదా ఈ సంఘానికి నాయకుడు, ఈ అపోస్తులకి నాయకుడిగా ఉండి నడిపిస్తుంది ఇతడే కదా. ఈ 3000 మంది 5000 మంది యెరూషలేములో సగం ప్రజలు క్రైస్తవులు అయిపోయారు. యాజకులు క్రైస్తవులు అవుతా ఉన్నారు, మాంత్రికులు క్రైస్తవులు అవుతా ఉన్నారు, అధికారులు రక్షణ పొంది సంఘంలో చేర్చబడుతున్నారు. వీళ్ళందరికీ నాయకుడు ఎవరు? ఈ పేతురు. ఈ పేతురు చంపేస్తే సంఘం చెదిరిపోతుంది అనుకుని హేరోదు పేతురుని చంపాలని చూశాడు. యూదులకు అది ఇష్టమైన కార్యంగా ఉన్నది. కానీ దేవుడు సంఘాన్ని పురుగొల్పినప్పుడు సంఘం ప్రార్థిస్తుండగా పేతురుని తప్పించి విడిపించాడు. హల్లెలూయా! సాతాను అనుకున్నది, ఇదిగో ఈ పేతురుని బట్టే కదా ఎంత గొప్ప సేవ, ఎంత గొప్ప ఉద్యమం, ఈ పేతురు నిలబడుతుంటే ప్రజలకు విడుదల, స్వస్థత జరుగుతున్నాయి, దయాలు పొందుతున్నాయి, ఈ పేతురుని చంపేస్తాననుకుంది. కానీ దేవుడు సంఘం ప్రార్థన, సంఘం అడ్డుపడింది. దేవా, మా సేవకుడు చావడానికి వీల్లేదు, మా సేవకుడు మారణించడానికి వీల్లేదు, మా సేవకుడు అసాధారణమైన రీతిలో వాడుకుంటున్నావు, ఇంకా వాడుకో, మమ్మల్ని వాడుకో, మా సేవకులను వాడుకో, మా అపోస్తులను వాడుకొని అత్యాశక్తితో సంఘం ప్రార్థిస్తుండగా దేవుడు విన్నాడు. సాతాను యొక్క కుట్రలు, కుతంత్రాలు, సాతాను యొక్క ప్లాన్లని కూడా దేవుడు క్యాన్సిల్ చేశాడు. హల్లెలూయా! మనమందరం కూడా ప్రతిరోజు కూడుకొని ప్రార్థన చేస్తే, ఇంటింటా కూడుకొని ప్రార్థన చేస్తే, ఉదయకాల ప్రార్థన పెడుతున్నాం, ఎందుకు రావట్లేదు? ఎంతమంది దీవించబడుతున్నారు ఉదయకాల ప్రార్థనలో? ఎంత ఆశీర్వాదంగా ఉంటుంది. మీరు ఎందుకు పాల్గొనలేకపోతున్నారు? సంఘం కొరకు, మీ అందరి కొరకు, మన ఆదిలాబాద్ జిల్లా కొరకు, తెలంగాణ రాష్ట్రం కొరకు, దేశం కొరకు, ప్రపంచం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. సంఘ ప్రార్థన వింటాడు. అలా మీరు పాల్గొని మీరు ప్రార్థిస్తుంటే, ప్రభువా మా దేశాన్ని దీవించు, మా రాష్ట్రాన్ని దీవించు, ప్రపంచాన్ని దీవించు, అదిగో యుద్ధాలు జరుగుతున్న యుద్ధాలాపు, అయ్యా లంచాలాపు, మోసాలాపు, అక్రమాలాపు, నేను మా దేశాన్ని దీవిస్తున్నాను, నేను మా ప్రపంచాన్ని దీవిస్తున్నాను, శాంతి ఉంచు, సమాధానం ఉంచు అని నువ్వు దేశాన్ని ప్రపంచాన్ని ఉదయం వేసి దీవిస్తుంటే దేవుడు, అదిగో ఈ నా బిడ్డ, ఈ నా కుమారుడు కుమార్తె ప్రజలు దీవిస్తున్నాను, మరి వీళ్ళు నేను దీవించడా? దేవుడు నిన్ను దీవించడా? దేవుడు నిన్ను ఆశీర్వదించడా? ఖచ్చితంగా నేను దీవిస్తాను. ఎందుకంటే ఉదయం లేచి ఆశీర్వాదం మాటలు పలుకుతున్నావు, దీవెనలు విడుదల చేస్తున్నావు, అది దేవుడి మనస్సు. నువ్వు అలా ప్రార్థన చేస్తావు కాబట్టి దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దీవిస్తాడు. మనం ఇంటింటా ప్రార్థన చేస్తుంటే దయ్యం ఎందుకు ఉంటుందండి? శాపం ఎందుకు ఉంటుందండి? రోగం ఎందుకు ఉంటుందండి? మేము ఎన్ని గృహాలకు పోయినాం, ఎన్ని గృహాల్లో ఇంట్లో అడుగు పెడితే
సూసైడ్ చేసుకోవాలనుకున్న వారి జీవితాలు మారిపోయాయి. ఇంటికి వెళ్ళి ప్రార్థన చేస్తే దయ్యాలు పట్టి నిద్ర లేక తిండి లేక పీరుగులాగా పీక్కుపోయినటువంటి వారికి వెళ్ళి ప్రార్థన చేస్తే దయ్యాలు పోయారు. ఎంతో మందికి ప్రార్థన చేస్తే సంతానం కలిగింది. ఎంతో మందికి ప్రార్థన చేస్తుంటే వివాహాలు జరుగుతూ ఉన్నాయి, అప్పులు తీరాయి, రోగాలు పోయాయి, శాపాలు పోయాయి, దుఃఖాలు పోయాయి, విడిపోతున్న భార్య భర్తలు కలిశారు. ఎంత మంది జీవితాన్ని యేసయ్య మా ద్వారా కడతా ఉన్నాడండి. ఎన్ని కుటుంబాలు కడతా ఉన్నాడు. మమ్మల్ని పెట్టిందే అద్భుతం. ఆ అద్భుతాలు మీ ఇంట్లో జరగకపోవడానికి కారణం నీ ఇంట్లో ప్రార్థన లేదు. సంఘాన్ని ఇంటికి ఎందుకు పిలుచుకోలేకపోతున్నారు? సంఘాన్ని మీ ఇంట్లో ఎందుకు కూర్చోబెట్టుకోలేకపోతున్నారు? అయ్యా ఈ రోజు మా ఇంట్లో సంఘం అంటారండి, ప్రార్థన చేయాలి అని ఎందుకు సంఘాన్ని ఆహ్వానించలేదు? మీరు ఆహ్వానిస్తే వచ్చేటోడు ఎవడున్నాడు? ఆడ ఎవడున్నాడు వచ్చేటోడు? ఎందుకు రావట్లేదు? సాయంత్రం 6 తర్వాత నువ్వు చేసే ఘనకార్యాలు ఏంటి? టీవీ చూస్తున్నావు తప్ప, ఆ రోడ్డు మీద ముచ్చట్లు పెట్టడం తప్ప ఏం చేస్తావు నువ్వు? పనికి మాలిన వ్యర్థమైన మాటలు తప్ప. కానీ ఒక ఇంట్లో చేరి ఆ ఇంట్లో నువ్వు ప్రార్థిస్తే ఆ ఇంట్లో శాపం, రోగం, కీడు పోదా? సంఘమంతా కలిసి ఒక ఇంట్లో కూర్చొని ప్రార్థన చేస్తే ఆ ఇంటికి అద్భుతాలు జరగవా? ఆ ఇంట్లో శాపం పోదా? ఆ ఇంట్లో రోగం పోదా? ఆ ఇంట్లో నిరుద్యోగం పోదా? ఆ ఇంట్లో దరిద్రం పోదా? ఆ ఇంట్లో దయ్యం పోదా? ఆ ఇంట్లో నష్టం పోదా? పోతాయి. కానీ మనకి వాడు దరిద్రంతోనే చావాలి, మనం దరిద్రంతోనే చావాలి. మన దరిద్రం పోవద్దు, వాడు దరిద్రం పోవద్దు. మనం ప్రార్థించదు. ప్రార్థన పెడితే రారు. ఏంద్రా అంటే సాయంత్రం 6 తర్వాత ఏ ఉద్యోగం చేస్తారా బాబు? మీరు ఏ ఉద్యోగాలు చేస్తున్నారు? ఏం సంపాదిస్తారు? ఏం దశ భాగాలు వస్తూ ఉన్నాయి? మీరు కష్టపడి సంపాదిస్తారు, అర్థమవుతుంది కదా మీ సంపాదన ఏదో. మీరు ప్రార్థన చేయరు, చేసేటోడు చేయరు. మీరు ఏ గృహం దర్శించరు, ఎవడో మీ ఇంటిని దర్శించరు. అదిగో వాళ్ళు ప్రార్థన పెట్టుకున్నారు, వాళ్ళు మా ఇంటికి రాలేదు కాబట్టి మేము రాం, అలుగురు మొక్కలు. ఇలాంటి వాడు పరలోకానికి వెళ్తారా? మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు, మా ఇంట్లో మా సార్ ఒప్పుకోడు, మా మేడం ఒప్పుకోదు, మా డాడీ ఒప్పుకోడు. నాకయ్యా రావడానికి బండి లేదు. ఎన్నిసార్లు దైవ కార్యానికి పెళ్లిళ్ళు జరుగుతున్నాయి. 46 డిగ్రీలు ఎండ ఉన్నది, 45 డిగ్రీలు ఎండ ఉంది. ఏం చీరలు కడతారండి? ఏం డ్రెస్సులు వేస్తారండి? పిల్లలకి ఎండ ఉండదా? మధ్యాహ్నం 1 గంటకి 2 గంటకి పెళ్లి జరిగేసరికి ఆ పెళ్లి జరగాలంటే 12 స్టార్ట్ అవుతుంది. మంచి ఎండకి 2-3 భోజనం చేసి ఇంటికి వచ్చేసరికి 4. మంచి 46 డిగ్రీలు, 45 డిగ్రీలు, 44 డిగ్రీలు ఎండ నీ పిల్లల మీద, నీ మీద, నీ భర్త మీద కూడా వెళ్తుంది. కానీ పెళ్లి కట్టి 10,000 అప్పు చేస్తాం, 5,000 అప్పు చేస్తాం. పెళ్లిలో ఉండాలా? లేకపోతే అయ్యో వాళ్ళు ఏమనుకుంటారు, కానీ దేవుడు ఏమనుకుంటాడు? గుళ్ళో ఉండకపోతే సార్ 12 గంటలకు వదిలిపెట్టండి సార్, ఎండ ఉంది. 12 గంటలకు వదిలిపెట్టండి సార్, ఎండకు పోయింది. ఆడ ఫంక్షన్ హాల్లో వస్తుంది. నీకేమో ఏసీ ఉన్నదా? కూలర్లు ఉన్నాయా? ఉన్న కూలర్లు ఎంతమందికి వస్తున్నాయి? కూలర్ లేదు, మేము చర్చికి రాం. ఎండ ఉంది, 12 గంటలకు వదిలిపెట్టి మేము వెళ్ళాలా? ఎంతసేపు వాకింగ్ చెప్తారు? ఎంతసేపు కూర్చోవాలా? ఎవరు ఇవన్నీ? శరీర సంబంధుల మాటలు, శరీర సంబంధులు. ఒక వ్యక్తి పాటలు పాడుతున్నాడట. పాటలు పాడుతూ ఉన్నాడు, చాలా బాగా పాడుతూ ఉన్నాడు. అక్కడ అన్ని రకాల వాయిద్యాలు ఉన్నాయి, వాటిని ప్లే చేస్తూ ఉన్నారు. సింగర్స్ ఉన్నారు, చాలా చక్కగా పాడుతుంటే పాటలంటే పిచ్చోడు ఉన్నాడు. పాటలంటే పిచ్చోడు ఉన్నాడు. వాడు పొద్దున్నే కూరగాయలు ఒక ప్రకటన వచ్చాడు. ఈ పాటలు చూసి, ఆ వాయిద్యాలు చూసి కూరగాయలు లేవు, ఏమీ లేదు, ఇంకిటే. ఆ ప్రోగ్రాం అయిపోయిన దాకా ఆడు అక్కడే కూర్చున్నాడు. ఆడింటి కాదు ఇంకా మా సార్ వస్తాడు, కూరగాయలు చేస్తాడు. కూరగాయలు ఆడున్నాడు, సార్ ఆడున్నాడు. ఏడన్నాడు పిచ్చోడు ఆ పాటల దగ్గర. జోదమాడేవాడు ఆడుంటాడు, త్రాగుపోతాడు ఆడుంటాడు. వాడికి ఏడ ఏం కావాలో ఆడుంటాడు. నువ్వే ఆడుంటున్నావు. శరీర సంబంధులు నరకానికి పోయే బ్యాచ్లో ఉంటారు. పరలోకానికి పోయేవాడు పరలోక
సంబంధ బ్యాచ్లో ఉంటాడు, నరకానికి పోయేవాడు నరక సంబంధ బ్యాచ్లో ఉంటాడు. పరిశుద్ధుల గుంపులో పరిశుద్ధులు ఉంటారు, శరీర సంబంధుల గుంపులో శరీర సంబంధులు ఉంటారు. అంతే కదా. తాగుబోతుల సంఘం అంతా ఒకటవుతుంది, తిరుగుబోతుల సంఘం అంతా ఒకటవుతుంది, జోదమాడేవాడి సంఘం అంతా ఒకటవుతుంది, మహిళా సంఘాలన్నీ ఒకటవుతాయి. ఏ సంఘంలో బ్యాచ్లు ఆ సంఘంలో ఉంటాయి. అవునా? సిగరెట్ తాగేవాడు తిరుగుతాడు, మందు తాగేవాడితో మందు తిరుగుతాడు. వీటితో తిరిగితే వాడికి లేనప్పుడు వీడు పోయొచ్చు, వీడికి లేనప్పుడు వాడు పోయొచ్చు. మరి మీరే గుంపులో ఉంటున్నారు. ఈడ సంఘం ఏం చేస్తుందంటే రోజు కూడుకొని ప్రార్థన చేస్తా ఉన్నారు, రోజు కూడుకొని ఆరాధన చేస్తా ఉన్నారు, రోజు కూడుకొని వాక్యం ధ్యానం చేస్తా ఉన్నారు, రోజు కూడుకొని ప్రభువులో పాల్గొని పొందుతున్నారు. వారికి దయ్యాలు లేవు, రోగాలు లేవు, శాపం లేదు, కీడు లేదు, నష్టం లేదు. ఇంకా ఏం చేస్తున్నారు తెలుసా? వాళ్ళు పీకి దయ్యం పోయింది, పీకి ఆత్మ పోయింది. వాళ్ళకున్న రెండిళ్ళు కూడా ఒక ఇల్లు ఇచ్చేస్తున్నాడు, ఆస్తులు ఎక్కువ ఉన్నా కూడా వాడు ఆస్తి పంచుతున్నాడు. ఎట్లా మనసు వచ్చిందండి వాళ్ళకి? ఈ తరంలో కానుకలే తరం, 10 రూపాయల నోటు దశంభాగాలేదంటే దశంభాగాలేదా? అలాంటిది వాడు ఇల్లు రాసిస్తా ఉన్నారు, పొలాలు రాసిస్తా ఉన్నారు, వాళ్ళు ఆస్తులు ఇస్తా ఉన్నారు. సేవకు ఎక్కడి నుంచి ఇస్తున్నారు? అపోస్తలులు పాదాల దగ్గర పెడుతున్నారు. ఎలా ఇవ్వగలుగుతున్నారు? ఆ మనసు ఎట్లా వచ్చింది వారికి? ఎక్కడి నుంచి వచ్చింది ఆ మనసు? ప్రార్థన. దేవుడు వారిలో ఉన్నారు, దేవుని ఆత్మ వారిలో ఉన్నది. పిరికి ఆత్మ తీసివేస్తుంది, స్వార్థపు ఆత్మ తీసివేస్తుంది, భ్రష్టాత్మ తీసివేస్తుంది, మోసపుచ్చి ఆత్మ తీసివేస్తుంది. లంచాలు, మోసాలు, అక్రమాల ఆత్మ వారిలో లేవు. సంగమా, మనం మారాలి. మనం ఒకప్పుడు ఇందాక ఆరాధన చేస్తున్నాం, ఆరాధించండి, భాషలు మాట్లాడండి, స్తుతించండి అంటే అరుస్తున్నా ఓపిక అయితే లేదు, బలం లేదు, ఆత్మకార్యాలు జరగట్లేదు. ఏంటి కారణం? అపవిత్రులుగా వచ్చి కూర్చున్నాం. ఏమన్నా ఉపవాసం ఉన్నావా? ఇలా బల తీసుకోబోతున్నాం. నిన్నేమన్నా ఉపవాసం ఉన్నావా? మొన్నేమన్నా ఉపవాసం ఉన్నామా? ఇంతకుముందు నెలలో 3 రోజులు ఉపవాస ప్రార్థనలే. మోకాళ్ళ మీద కూర్చొని చేతులెత్తి అరవడం, స్తుతించడం, ప్రభుని మహిమపరచడం, పాటలు పాడటం, వాక్యం ధ్యానించడం. ఆదివారం వచ్చి పులిపిట్లో మైక్ పట్టుకుంటే, మీరు పాడుకుంటే దేవుని మహిమ వర్షం వలె, దేవుని ప్రసన్నత అలా వస్తుంది. దయ్యాలు పోతున్నాయి, రోగాలు పోతున్నాయి, జబ్బులు పోతున్నాయి, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరిగాయి. ఎందుకు పోవట్లేదు? మన సంఘంలో ఉపవాస ప్రార్థన ఉన్నా కూడా రావడం లేదు. శుక్రవారం జరుగుతున్నాయి, రావడం లేదు. 10 రోజులు ఉపవాస ప్రార్థనలు పోయినాయి, 15 రోజులు ఉపవాస ప్రార్థనలు పోయాయి, 21 రోజులు ఉపవాస ప్రార్థనలు పోయాయి, 40 రోజులు ఉపవాస ప్రార్థనలు పోయాయి. అన్ని పూట్ల ఏం మెప్పుతున్నామంటే భయంకరంగా తింటున్నాం. రోజుకు 4 సార్లు తింటాం అలవాటు అయిపోయింది. తీసుకురా కూరగాయలు, తీసుకురా సరుకులు, అయిపోతున్నారు వాళ్ళ పని. మీకు బుద్ధి రావాలి. మీరు చర్చికి వచ్చి ఉపవాసాలు ఉండట్లేదు కాబట్టి మీరు కొరుడే అయిపోడు. అమ్మా వెళ్దాం, ఇంట్లో దరిద్రం ఉంది, సంపాదించినంత హాస్పిటల్ పాలైతా ఉన్నది, సంపాదించిందంతా మోసగాళ్ళ చేతిలో పోతుంది, దొంగల చేతిలో పోతుంది. అమ్మ నీకు దండం పెడతాం, మనం ఉపవాసం ఉందాం, దేవుడి మందిరానికి వెళ్ళి ప్రార్థన చేద్దాం. మన కష్టాలు చేద్దాము, దొంగల పాలవుతుంది, మోసగాళ్ళ పాలవుతుంది. మన బిడ్డలు మనం తినలేకపోతున్నాం, ఇల్లుకు స్థలం కొనలేకపోతున్నాం, ఇల్లు కొనలేకపోతున్నాం, ఒక వస్తువులు కొనలేకపోతున్నాం, మనశ్శాంతి ఉండట్లేదు, సమాధానం ఉండట్లేదు, నెమ్మది ఉండట్లేదు, ఆరోగ్యం ఉండట్లేదు, తృప్తి లేదు. కాబట్టి మన జీవితాలు మన శరీరానికి మంకు పట్టింది, సోమరితనం వచ్చింది, నిద్రపోతులు అవుతున్నాం, తిండిపోతులు అవుతున్నాం. కనుక మనం కొంచెం ఉపవాసాలు ఉన్నాం, ప్రార్థన చేద్దాం, మందిరానికి వెళ్దాం. పాస్టర్ గారు చర్చిలో శుక్రవారం ఉపవాస ప్రార్థన పోతున్నాం, పోయి ఏడుద్దాం. ఈ శరీరానికి పట్టిన మంకు, గర్వము, అహంకారము, తిరుగుబాటు, నిద్రపోతు, తిండిపోతు, ఈ గుణాలని పోవాలా, పోయి ప్రార్థన చేద్దాం. ఎవరుకున్నారా? ఏంద్రా గుడికి రాలేదు బాబు అంటే, ఏంటమ్మా గుడికి రాలేదంటే, సార్ సాయంత్రం కదా సార్ పగల ఎండ కదా సార్ పని కదా సార్ పిల్లలు కదా సార్, బంధువులు కదా, ఈ వ్యర్థమైన సాకులు చెప్పి దేవుని సన్నిధికి దూరం అవుతున్నాం, అభిషేకం పొందుకోకుండా దూరం అవుతున్నాం. దేవుని మహిమ, దేవుని వెలుగు, దేవుని ప్రసన్నత, దేవుని దీవెనలు ఇంట్లోకి రాకుండా నీ శరీర క్రియలు అడ్డుకుంటా ఉన్నాయి. మేల్కొండి సంగమా, మేల్కొండి, నిద్రలేండి, చురుకుదనం కలిగి ఉండి. హెబ్రీ స్త్రీలు చురుకైన వారు, హెబ్రీలు చురుకైన వారు. నేటి క్రైస్తవులమైన మనము హెబ్రీల వలె, ఇశ్రాయేలు వలె చురుకైన వారుగా ఉండుగాక.
ఉపవాస ప్రార్థన పెట్టుకుందాం. 3 రోజులు, 5 రోజులు, 7 రోజులు, 15 రోజులు, 21 రోజులు పెడదాం. సిద్ధపడండి, తెగింపు కలిగి ఉండండి, త్యాగం చేయండి, సమయాన్ని ఇవ్వండి, రండి. సాయంత్రం దగ్గర ఏం చేస్తున్నాం? టీవీలే కదా, ఫోన్లే కదా, వంట చేసుకోవడమే కదా. ఎన్ని సంవత్సరాలు వంటలు చేసుకొని తింటా ఉంటాం? ఎన్ని మేకలు, ఎన్ని కోళ్ళు పోతా ఉన్నాయి, ఎన్ని బస్తాలు దొరుకుతూ ఉన్నాయి. ఇది ఒక శ్మశానంలాగా అయిపోయింది. కోళ్ళు కోళ్ళు కోళ్ళు, ఒక్కొక్కరు ఎన్ని మేకలు తిన్నారో లెక్కేస్తే, ఎన్ని కోళ్ళు తిన్నారు, ఎన్ని బస్తాలు, ఎన్ని ఎకరాలు తింటాం అమ్మా. ఉపవాసాలు ఉండేది ఎప్పుడు? కన్నీరు కాచేది ఎప్పుడు? నీ కుటుంబం కొరకు, నీ బిడ్డల క్షేమం కొరకు, దుష్టుడు శాపము, రోగము, ఇంట్లో రావద్దని ఎప్పుడు ఉపవాస ప్రార్థనలో లేదు. సారు సంగమా, పిల్లలు లేరా? అన్న ఎట్లా రోషం కలిగి ప్రార్థన చేసింది? ఏది ఆ రోషం నీకు? ఏదా రోషం? వివాహాలు కావట్లేదా? ఉద్యోగాలు రావట్లేదా? ఒక స్థలం కొనుక్కోలేకపోతున్నామా? ఇల్లు కొనుక్కోలేకపోతున్నామా? ఒక వాహనం కొనుక్కోలేకపోతున్నామా? అప్పులు అవుతున్నాయి, అప్పులు తీరట్లేదా? మిగులుదల లేదా? ఆది సంఘంలో చేసిన ప్రార్థనలే. అలా ప్రార్థన చేస్తే ఏంటి? నష్టం పోయి, కీడు పోయి, దరిద్రం పోయి, శాపం పోయి, ఏంటి? ఇంట్లో 10 రూపాయలు మిగలాలి, అప్పించే స్థితిలో ఉండాలి. మంచి గోధుమతో, తేనెతో, మంచి తేనెతో దేవుడిని పోషిస్తున్నాడు. అది అనిపించాలి మన జీవితాల్లో. హల్లెలూయా. మంచి గోధుమ పంట, కొండ తేనె అనుభవించాలి. అలాంటి ఆహారం తినాలి. దేవుడు అంటాడు, నువ్వు ఒప్పించేవాడుగా ఉండాలి. ఎలా ఉండాలా? పొద్దున్నే ఫోన్ చేసి, అరే బాబు ఒక 10,000 అప్పిస్తావా, ఒక 5,000 అప్పిస్తావా, ఓ 2,000 చెవులు ఇస్తావా? ఎట్లా ఉండకూడదు. అర్థమవుతుందా? అప్లికేషన్ పట్టుకుని ఎవరు ఉద్యోగం ఇస్తాడా, ఎవరు ఉద్యోగం ఇస్తాడా, ఎవరు ఉద్యోగం ఇస్తాడా? కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇవ్వకపోయే, జాగా ఇవ్వకపోయే, వృద్ధాప్య పెన్షన్ ఇవ్వకపోయే, ఒంటరి మహిళ పెన్షన్ ఇవ్వకపోయే, దొడ్డు రైస్ ఇవ్వకపోయే, ఇవన్నీ ఈడిచ్చేది నువ్వు, వాళ్ళు ఇచ్చేది. నువ్వు ఉద్యోగం ఇవ్వాలా? హల్లెలూయా. నువ్వు విధవానికి సహాయం చేయాలా? నువ్వు ఒంటరి మహిళకు సహాయం చేయాలా? నువ్వు అనాథను జ్ఞాపకం చేసుకోవాలా? హల్లెలూయా. అపోస్తులు ఏం చేస్తున్నారు? అది సంఘం ఏం చేస్తున్నారు? భూములు రాసిస్తా ఉన్నారు, సేవ స్థలాలు ఇస్తా ఉన్నారు, ఇళ్ళు రాసిస్తా ఉన్నారు. దేవుడు నిన్ను అత్యధికంగా భూములతో తీరిస్తే నువ్వు భూమిలో నడికి అంత ఇల్లు కోసం ఒక ప్లాట్ రాసిచ్చే స్థామతో స్తోమత నేను దేవుడు కలుగు చేయను గాక. పక్కనోడికి బండి కొనిచ్చే స్తోమత ప్రభు ఇచ్చును గాక. చేపదుల కింద 10,000 అడిగినోడికి ఇచ్చే స్థామత ప్రభు నీకు ఇచ్చును గాక. సంగమా, దరిద్రంలో నుంచి బయటకు రావాలంటే, శాపంలో నుంచి బయటకు రావాలంటే, ఈ యొక్క లేఖల నుంచి బయటకు రావాలంటే మనము డాక్టర్ల వైపు, ఎమ్మెల్యేల వైపు, ప్రెసిడెంట్ వైపు కాదు చూడాల్సింది యేసుక్రీస్తు వైపు. యేసుక్రీస్తు వైపు చూడాలి. నువ్వు ప్రార్థన చేస్తా ఉంటే తలుపు కొట్టాలి. అయ్యా 1,00,000 రూపాయలు తీసుకో, ఈ 10 లక్షలు తీసుకో, నీకు ఉద్యోగం వచ్చింది, నీకు భూమి వచ్చింది, నీకు డబుల్ బెడ్రూమ్ శాంక్షన్ అయింది, నీకు వృద్ధాప్య పెన్షన్ శాంక్షన్ అయింది, నీకు ఆ పెన్షన్ శాంక్షన్ అయింది, ఇది వస్తుంది, అది వస్తుందని చెప్పి తలుపు కొట్టి, అరే బాబు నేను ప్రార్థన చేస్తున్న గంట సేపు ఆగమన్నారు. హల్లెలూయా. ఆశీర్వాదం నీ కొరకు ఎదురు చూడాలా, దీవెన నీ కొరకు ఎదురు చూడాలా. పెళ్లి నీకైంది, నువ్వు ప్రార్థన చేస్తే 100 మంది పెళ్లి కావాలి, పెళ్లి కావాలి. హల్లెలూయా. సంతానం నీకు కలిగేది, నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీకు ఇటు కాదు, 100 మందికి నువ్వు ప్రార్థన చేస్తే సంతానం కలగాలి. నువ్వు ప్రార్థన చేస్తే అప్పులు పోవాలి, నువ్వు ప్రార్థన చేస్తే దయ్యాలు పోవాలా, రోగాలు పోవాలా. సంగమా, నిద్రలేండి, మేల్కోండి. మనం దిక్కులేనివాడు కాదు, మనం దరిద్రుడు కాదు, మన రక్షకుడు ఉన్నాడు, సర్వాధికారం కలిగిన వాడు ఉన్నాడు. మనం ఏం అడిగితే ఇస్తానంటున్నాడు. హల్లెలూయా. అడగండి, వెతకండి, తట్టండి, మీరు ఏమడిగితే అది నేను ఇస్తానంటున్నాడు. మీరు విసుగుగా ప్రార్థించండి, నిత్యము ప్రార్థించండి, ఆసక్తితో ప్రార్థించండి, విశ్వాసంతో ప్రార్థించండి, పట్టుదలతో ప్రార్థించండి, పౌరుషంగా ప్రార్థన చేయండి. హల్లెలూయా. చిన్న ఇల్లు కట్టుకోలేకపోతా ఉన్నారు, ఎంత సిగ్గు. చిన్న బండి కొనుక్కోలేకపోతా ఉన్నారు, చెవులకు చిన్న కమ్మలు కొనుక్కోలేకపోతా ఉన్నారు, హాస్పిటల్కి వెళ్ళాలంటే డబ్బులు ఉండట్లేదు. నువ్వు ఎప్పుడు అప్పు ఇచ్చేది జనాలు? ఆ స్థాయి దేవుడు ఎప్పుడు ఇవ్వాలి నీకు? సంగమా,
ఈ అద్భుతాలు మన ఇంట్లో జరగాలి, ఈ గొప్ప కార్యాలు మన జీవితంలో జరగాలి, మనం చూడాలి, మన కళ్ళారా చూడాలి. హల్లెలూయా. ఇశ్రాయేలీయులు బానిసత్వం నుంచి ఐగుప్తు నుంచి విడుదల పొంది వెళ్ళి వాళ్ళు కళ్ళారా కానాను చూశారు. హల్లెలూయా. చెప్పబడుతున్నా వారు కట్టని గృహాల్లో వారు ఉన్నారు, వారు పెంచని వారు నాటని చెట్ల ఫలాలు వారు భుజించారు. విన్నారా? దేవుడి సమృద్ధి ఎప్పుడు ఇంట్లో కావాలి. ఆయన సమృద్ధి రాకుండా అడ్డుకుంటుంది ఎవరో తెలుసా? నీ పాపాన్ని. దేవుడు మాట్లాడాడు, దేవుని సమృద్ధి నీ ఇంట్లోకి రాకుండా, దేవుని సంపద నీ ఇంట్లోకి రాకుండా, దేవుని క్షేమం నీ ఇంట్లోకి రాకుండా, దేవుని మేలు ఆనందము నీ ఇంట్లోకి రాకుండా నీ పాపాలే, నీ సోమరితనమే, నీ తిండిపోతు బ్రతికే అడ్డుకుంటున్నాడు. వాక్యం వింటున్నారు, బ్రహ్మాండం వింటారు అని విన్నట్టు నటిస్తారు, అంతే విన్నట్టు నటిస్తారు. మా నాన్న 10వ తరగతి చదివేటప్పుడు, ఇంటర్మీడియట్ చదివేటప్పుడు నిలబెట్టి, ఎక్కడికి పోయినావు, ఇప్పుడు ఎందుకు వచ్చినావురా, ఏడ తిరుగుతున్నావురా, ఏం చేస్తున్నావురా, నీకు బుద్ధి ఉందా, నీకు జ్ఞానం ఉందా, నీకు సిగ్గు ఉందా, నువ్వు ఎక్కడ తింటున్నావురా? ఓ 10 నిమిషాలు తింటే అట్లా నుంచోని ఇంకా పోయి ఏమి ఆయన తింటూ ఉంటాడు, ఆయన తింటూ ఉంటాడు, మనం చేస్తానే ఉంటాం, అంతే కదా. ఇటు తింటాం, నన్ను కాదులే, నువ్వు ప్రసంగం చేయ పాస్టర్, నువ్వు సూపర్ ప్రసంగం చేస్తావు, మేము బ్రహ్మాండంగా విన్నట్టు నడిస్తాం, మేము చేసేది బరోబ్బర్ మేము చేస్తాం, ఇంచ మాత్రం కాదు, ఇంచ మాత్రం మార్చుకో మా బ్రతుకులు. దేవుని బిడ్డలారా, ఈ వాక్యం మన జీవితాల్లో కార్యం చేయకపోతే, ఈ వాక్యం మీరు విని ఈ వాక్యం ద్వారా మీరు మార్పు కలగకపోతే నష్టపోయింది మీ కుటుంబాలు, మిమ్మల్ని మీరు మోసం చేసుకున్నారు, దేవుని సమృద్ధిని మీరు అనుభవించట్లేదు, దేవుని సమృద్ధిని మీరు అనుభవించట్లేదు. మా బాధ దుఃఖము మా వేదన ఏంటంటే దేవుని ఆరోగ్యము, దేవుని నెమ్మది, దేవుని సమాధానం, దేవుని క్షేమము, దేవుని మేలు, దేవుని యొక్క ఆశీర్వాదం నీటిలోకి రావాలనేది మా తపన. తండ్రి కొడుకుని ఎందుకు చెప్తాడంటే, ఆడు చదువుకొని ఏదో ఉద్యోగం చేసి ఆ ఎండ పట్టుకుని ఉండకుండా, ఆ కూలి పని చేయకుండా, ఆడి చేత వీడి చేత గలీజ్గా తిట్టించుకోకుండా, అరే రారా ఈ బస్తాలు పోయిరా, అరే రారా, అరే పోరా అని బ్రతుకు బానిస బ్రతుకొద్దు. నా కొడుకు ఏదో ఫ్యాన్ కింద కూర్చోవాలా, పెళ్లి పట్టుకోవాలా, గౌరవంగా ఉద్యోగం చేయాలా, ఓ బండి మీద తిరగాల, ఓ కారులో తిరగాల, అంత నెల జీతం రావాలా, ఒక మంచి ఇల్లు కట్టుకోవాలా, సుఖంగా ఉండాలని ప్రతి తండ్రి పిల్లల పట్ల కోరుకుంటాడు. అందుకు తిరుగుతాడు. ఆయనకు తెలియదు కదా, ఆయనకు ఆ గ్రహింపు లేదు కదా, చిన్నోడు కదా. కానీ మనకైతే వయసు వచ్చింది. సార్ మీరు అనుకుంటున్నారు మాకు వయసు వచ్చిందని, మాకు ఆత్మ సంబంధమైన వయసు రాలా, మేము ఇంకా పాలుదలే పిల్లోడమే. నువ్వు చెప్తా ఉండు, నేను ప్రార్థన చెయ్యవు సార్. అజయ్ ఎప్పుడు మోకాళ్ళ మీద కూర్చుంటారు, బాప్తిసం తీసుకున్నారు, ప్రార్థన ఎప్పుడు? ఏ శుక్రవారం ప్రార్థన. ఏం పురుషులకి వచ్చే కష్టాలు పురుషుల్ని సాధారణ మామూలుగా శోధించరు. ఎవరి దగ్గర శోధనలు వస్తాయి వాళ్ళకి వస్తాయి. సాతాను పురుషుల్ని మామూలుగా శోధించదు. డబ్బు దగ్గర, స్త్రీ దగ్గర, పదవుల దగ్గర భయంకరంగా శోధిస్తాడు. సులువుగా పడిపోతారు. కారణం ప్రార్థన లేదు. ఏం లేదు? ప్రార్థన లేదు. దేవుని అభిషేకం లేదు, దేవుని ఆత్మ నింపుదల లేదు, ఉపవాస ప్రార్థన లేదు, మీకు బైబిల్ చదువు లేదు, వాక్యం లేదు. సాతాను చేసేది శోధిస్తే పడిపోయాడా? భూలోక రాజ్యాలను ఇస్తానండి సాతాను. మిమ్మల్ని ఒక ఊరి మీద ప్రెసిడెంట్ చేస్తానంటే సాతాను ఏం చేస్తాం? వంగి దండం పెడతాం, కాళ్ళు కడికి నెత్తులు మోసుకుంటాం. అది ఊరికి ప్రెసిడెంట్ జీవితంలో అయితమో కాదో ఈ దైవం చేస్తానంటానండి. కనీసం ఏమన్నది, ఈ లోకమంతా చూపించి ఈ మహిమ రాజ్యాలను నీకు ఇస్తా, నాకు బొగ్గితే. నేను వింటున్నారా? రోషం రావాలి నాకు బాధ. అందరికన్నా ముందు బైబిల్ పట్టుకొని భార్య పిల్లలతో చర్చి ముందు ఉంచుతారని ఆశ. అందరికన్నా ముందుగా మంచిగా సిద్ధపడి బైబిల్ పట్టుకొని ఉపవాస ప్రార్థనలకి, ఆదివార ప్రార్థనలకి, అయ్యా పాస్టర్ గారు మీరు సేవకు వెళ్తున్నారని నేను వస్తా. తెలుసా, కొన్ని గ్రామాలు సహకారం లేక వదిలేశారు, వెళ్ళేవారు లేక కూర్చున్నప్పుడు మానేశారు, వెళ్ళలేకపోయారు. సహకారం లేదు మీ దగ్గర నుంచి.
ఆర్థికంగా, కుటుంబ పరంగా, మానసికంగా మీరు దీవించబడకపోవడం కారణం ఏంటంటే మీ భార్య పిల్లలు కూర్చోబెట్టి మీరు మోకాళ్ళ మీద ఉండి అన్నిటికో ప్రార్థన చేయట్లేదు. భార్య భర్త ఉపవాసం ఉండి మీరు ప్రార్థన చేయట్లేదు. నువ్వు ప్రార్థన చేసుకో, నువ్వు చేసుకో, నువ్వు బైబిల్ చదువుకో, నేను పడుకొని టీవీ చూస్తా, తింటా, అదిగో ఆ రోడ్డు మీద తాగుబోతుడు తిరుగుబోతుడితో మాట్లాడతా, వాళ్ళతో సహవాసం. తాగుబోతుడితో తిరిగితే పరిశుద్ధుడైన నీవు, తాగుబోతుడితో తిరిగితే, తిరుగుబోతుడితో తిరిగితే, తిట్టుబోతుడితో తిరిగితే, లంచగొడితో తిరిగితే నీకే బుద్ధులు వస్తాయి, నీకే గుణాలు వస్తాయి. ఏ గుణాలు వస్తాయి? పాస్టర్తో సహవాసం ఉందా? ప్రార్థన చేసుకునే పరిశుద్ధులతో మీకు సహవాసం ఉందా? ఏమి లేదు. మరి మీరు ఎట్లా బాధపడతారు? దేవుని వాక్యం మీరు ఎట్లా కార్యం జరుగుతుంది? సంఘంతో కూర్చొని ప్రార్థన చేసే అలవాటు లేదు, ఇంట్లో భార్య పిల్లలు కూర్చొని ప్రార్థన చేసుకోరు. మీరు ఎట్లా పరిశుద్ధులవుతారు? దేవుని ఆత్మ మీలోకి ఎలా వస్తుంది? సాతాను మిమ్మల్ని పాపం విషయంలో శోధించినప్పుడు ఎట్లా పడిపోకుండా నిలబడతారు? కొంతమంది మేధావులు నీకన్నా ముందు రక్షణ పొందిన గుళ్ళో కూర్చోట్లేదు, వాళ్ళు సీనియర్లు అయిపోయినారు. నీకన్నా ముందు రక్షణ పొందిన వాళ్ళు సీనియర్లు అయిపోయినారు, గుళ్ళో కూర్చోట్లేదు. దేవుని భయం లేదు, అడపదడపు భయపడుతున్నారు. మీరు కొత్తగా వచ్చినారు కదా, మీరు ఉండకపోతే మీరు కూడా సీనియర్లు అవుతారు. మీరు కూడా సీనియర్లు అవుతారు. పాస్టర్ మా ఇంటి చుట్టూ తిరిగేటోడు దుఃఖంతో మాట్లాడుతున్నా. ఫోన్ చేస్తే చెప్పు, ఎవరితో చెప్పు, ఏంటి మీరు మాట్లాడే తీరు. బ్యాపనోడు ఏం చేస్తాడు? పెళ్లి చేయాలి. ఏం చేస్తాడు బ్యాపనోడు? ఇంత ఇస్తే వస్తా. ఆడు వస్తాడు, ఆ కార్యక్రమం చేస్తాడు, ఆ డబ్బులు పట్టుకుంటాడు, అవతల పెడతాడు. ఆవిడ మీ చుట్టూ తిరిగాడు. పాస్టర్ జీతాలు ఇస్తున్నారా? కట్నం పెడుతున్నారా? దేనికోసం తిరగాల? ఎందుకు తిరగాల? ఎందుకు మీకు సేవ చేయాలా? ఎందుకు మిమ్మల్ని దర్శించాలా? మీకు ఫోన్ చేయాలా పదే పదే? దేవుడు మిమ్మల్ని ప్రేమించమన్నాడు. ప్రేమించే వారికి ప్రేమ పొందుకునేవాడు చులకన. భర్తకి భార్య ఎంత చులకన? వండిపెట్టడు. సేవకుడు చులకనైపోతాడు. రాత్రి ఒక ఇంటికి పోయాను. అమ్మా మరి నువ్వు ఫోన్ లేదు ఏమైనా, నువ్వెందుకు చేయట్లేదు నాకు అని అడుగుతున్నాను. నువ్వెందుకు చేయట్లేదు? నా దగ్గర బ్యాలెన్స్ లేదు కదా, ఎన్ని సంవత్సరాల నుంచి బ్యాలెన్స్ లేదు. నువ్వెందుకు చేయట్లేదు నాకు ఫోన్? నేనన్నాను, నీకు పెళ్ళయింది, కొత్తగా పెళ్ళయింది, ఆ అబ్బాయి వచ్చినోడు అన్నిడు. పాస్టర్ని ఫోన్ చేస్తే మంచిగుంటుందా? ఎన్ని రకాలుగా ఆలోచన చేస్తాం పాస్టర్ని. నువ్వెందుకు ఫోన్ చేయలేదు? ఏం పర్లేదు మా సార్, ఏమన్నాడు, నువ్వెందుకు చేయట్లేదు? నేనే చేయాలా? నువ్వు చేయకూడదా? నా దగ్గర బ్యాలెన్స్ లేదు. డాక్టర్ దగ్గరికి నువ్వు వెళతావు, డబ్బులు ఇస్తావు, చూయించుకుంటావు. కానీ ఆత్మ సంబంధమైన కాపరికి నీ క్షేమం, నీ నీ కొరకు ప్రార్థన చేసే మనకి ఫోన్ చేసి నీ బాధ చెప్పుకోవా? నీ కష్టం చెప్పుకోవా? అయ్యా ఇంటికి రా ప్రార్థన చేసుకోమని అడగరా? మేమే చేయాలి. కనుక దేవుని బిడ్డలారా, ప్రభు పేరట మీకు మనవి చేస్తా ఉన్నాం. ఇది సంఘంలో జరుగుతున్నటువంటి ఈ కారణాల చేత దేవుని కృప, దేవుని ఆశీర్వాదాలు మనం పొందుకోలేకపోతా ఉన్నాం. దేవుని అద్భుతాలు మన జీవితాల్లో చూడలేకపోతా ఉన్నాం. సేవకునే గౌరవించలేని స్థితిలో, దేవుడినే గౌరవించలేని స్థితిలో, ప్రార్థనలు గౌరవించలేని స్థితిలో. కాబట్టి పురుషులైనటువంటి మీరు అంతా కూడా ఉపవాస ప్రార్థన చేస్తేనే శోధనని, పాపాన్ని, రోగాన్ని, అపవాదిని తట్టుకొని నిలబడతారు. హల్లెలూయా, నిలబడతారు. లేకపోతే ప్రార్థన లేకపోతే, వాక్య జ్ఞానం లేకపోతే, కుటుంబ ప్రార్థన లేకపోతే, ఉపవాస ప్రార్థన లేకపోతే మీరే మాత్రము అపవాదిని జయించలేరు. మీరు జయించలేరు. సాతాను తీసుకొచ్చే శోధనలు ఎంత ఘోరమైనవి ఉంటాయి, ఎన్ని ఆటంకాలు, ఎన్ని అవరోధాలు. పిల్లల విషయంలో, కుటుంబ విషయంలో ఆర్థికంగా దెబ్బ కొట్టాలని, నీ వ్యాపారం మీద, నీ ఉద్యోగం మీద, నీ పిల్లల మీద, నీ కుటుంబం మీద ఎంతగానో సాతాను ప్రయత్నిస్తుంటారు. వాటన్నింటిని అధిగమించాలి, జయించాలంటే ప్రార్థన ఆయుధం, సంఘ ప్రార్థన ఆయుధం. సంఘం కలిసి ప్రార్థన చేస్తే
పాతాళ ద్వారాలు సంఘం ఎదుట నిలవనేరవు. సంఘం ప్రార్థన చేస్తే పాతాళం వణికిపోవాల్సిందే, సాతాను వణికిపోవాల్సిందే. సాతాను సమూహం వణికి నీ ఇంటిని, నీ ఒంటిని, నీ పిల్లల్ని, నీ వ్యాపారాన్ని, నీకున్న ఆస్తిని దాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. హల్లెలూయా. కాబట్టి సంగమా, మీరు శోధన పట్టుకొని నిలబడాలంటే బలమైన ప్రార్థన జీవితము, సంఘ ప్రార్థన జీవితము, ఉపవాస ప్రార్థన జీవితం అవసరమే. అప్పుడే ఈ ఆది సంఘంలో జరిగిన అద్భుతాలు మన ఇళ్లలో, మన జీవితాల్లో, మన బిడ్డల జీవితాల్లో జరుగుతాయి. దేవుని వాక్యం మనకు దీవించుగాక. ఆమేన్.